ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. కురిచేడు గ్రామ పొలాలలో మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్. కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు, రిమాండ్ విధించిన న్యాయమూర్తి. వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మండల కేంద్రమైన కురిచేడు పొలాలలో మహిళను హత్య చేసిన నిందితుడు మాణిక్యాల ఏడుకొండలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు త్రిపురాంతకం సిఐ జి హసాన్ తెలిపారు. కురిచేడు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ ఎం శివతో కలిసి వివరాలు వెల్లడించారు. గత ఆదివారం దర్శి రోడ్లోని పొలాలలో అన్యబోయిన వెంకటలక్ష్మిని బండరాయితో హత్య చేసిన ఘటన తెలిసిందే. మృతురాలు వెంకటలక్ష్మిది దర్శి ఎన్ఎస్పి కాలనీ కాగా, నిందితుడు ఏడుకొండలది దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామం. ఏడుకొండలు పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ గత 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఏడుకొండలతో అనుకూలంగా ఉండకుండా దూరంగా ఉండటంతో అనుమానం పెంచుకున్న ఏడుకొండలు వెంకటలక్ష్మిని నమ్మకంగా కుర్చేడు పొలాలకు తీసుకువచ్చి బండరాయితో తలపై మోదీ హత్య చేశాడు. నిందితుడు మంగళవారం దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామం అడ్రోడ్ లో ఉండగా పోలీసులు అరెస్టు చేసి పొదిలి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. పదమూడు 4/2025 తేదీన కురిచేడు పొలాల్లో చంపబడినటువంటి ఒక మహిళ కేసులో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వెంకటాచలం దొనకొండ క్రాస్ రోడ్లో నిందితుడైనటువంటి మాణిక్యాల ఏడుకొండలు, ఇతని వయసు 58 సంవత్సరాలు, పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ కేసులో ఆమెతో గత కొంతకాలంగా అతను సహజీవనం చేస్తున్నాడు. ఆ క్రమంలో ఆమె వేరే వాళ్ళతో సహజీవనం చేస్తుందన్నటువంటి అనుమానంతో ఆమెని పొలాల్లోకి తీసుకువెళ్ళి బండరాయితో తల మీద కొట్టి చంపడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తారు.